రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. కోట్లాది మంది హైందవులు ఎంతగానో ఎదురుచూస్తున్నటువంటి అపూర్వ ఘడియలు సమీపిస్తున్నాయి. జనవరి 22న అయోధ్య రామ జన్మభూమిలో నిర్మితమైనటువంటి రామ మందిర ప్రారంభోత్సవం, అలాగే జనవరి 22వ తేదీన మధ్యాహ్న సమయంలో బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ శుభ సందర్భంగా ఈ అపూర్వ సమయంలో శ్రీ కంచి కామకోటి సర్వజ్ఞ పీఠాధీశ్వరులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారి అనుగ్రహం మనకు కలగబోతోంది. మరి ఈ శుభ సమయంలో వారి వాణిని తెలుసుకుందాం. జగద్గురువులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారికి ప్రణామములు తెలియజేస్తున్నాం. పూజ్య గురూజీ, శ్రీరామచంద్ర ప్రభు యొక్క రూప విశేషాలను తెలియచేయండి. అంటే లక్షణం, సాముద్రిక లక్షణం. అలా సూర్యవంశంలో పుట్టినవారు వారు. వ్యూఢోరస్క వృషస్కంధ సాలప్రాంశుర్మహాభుజ ఆత్మకర్మక్షమం దేహం క్షాత్రో ధర్మ ఇవాశ్రిత అని ఒక వీరుడి యొక్క లక్షణం ఎలా ఉంటుందో, ఒక తపస్సు యొక్క లక్షణం ఎలా ఉంటుందో, ఒక దాత యొక్క లక్షణం ఎలా ఉంటుందో, ఒక భక్తుడి యొక్క లక్షణం ఎలా ఉంటుందో, ఒక సౌమ్యమైన సాత్విక స్వభావం కలిగిన వ్యక్తి యొక్క రూపం ఎలా ఉంటుందో, అలా అన్నీ కూడా కలిసి ఏకత్రితంగా వచ్చిన స్వరూపం, రూపం రాముల వారిది. కేవలం రూప సౌందర్యమే కాకుండా గుణ సౌందర్యము, భక్తి సౌందర్యము, దాన సౌందర్యము, మంచి మనస్తత్వంతో కూడిన సౌందర్యము, అలా సమస్త సౌందర్యానికి ఆకారంగా వారి యొక్క ఆకారం ఉంటుంది, స్వరూపం ఉంటుంది. పవిత్ర రామ జన్మభూమి యొక్క విశిష్టతను తెలియచేస్తారా గురూజీ? ధరా ధరిత్రి ధరణి అంటారు. ఇంత పెద్ద భూలోకాన్ని ఆదిశేషుడు ధరిస్తున్నారు అంటారు. ఆ మట్టి యొక్క, మృత్తిక యొక్క గౌరవాన్ని వేదం చెప్తుంది. మృత్తికే దేహిమే పుష్టిం, మృత్తికే హనమే పాపం, మృత్తికే బ్రహ్మదత్తాసి కాశ్యపేనాభిమంత్రిత అని చెప్పి, మృత్తిక అనేది చాలా పవిత్రమైనది. భారత దేశం అనేది పవిత్రమైన భూమి. నరజన్మ అనేది మంచి సుకృతం, పూర్వ పుణ్య సుకృతాలు ఉంటేనే వస్తాయి. దుర్లభం త్రయమేవ ఏతత్ దైవ అనుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ. మనుష్యత్వం, మంచి స్వభావంతో కూడిన మనిషిగా ఉండాలి. మంచిదిని కోరుకునే మనిషిగా ఉండాలి. కోరికలు అనేది మనిషికి ఉంటుంది. ఈ మంచి కోరికలు ఉండాలి. తర్వాత కోరికలే లేని మోక్షప్రాప్తి అనేది తర్వాత. రామో రామో రామయితి ప్రజానాం అభవన్ కథాః రామభూతం జగదభూత్ రామే రాజ్యం ప్రశాసతి. రామరాజ్యం చేసినప్పుడు అందరూ కూడా రాములు 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 అనుకున్నారట. అలా శ్రీతో కూడిన, అంటే శ్రీ మహాలక్ష్మి స్వరూపమైన సీతాదేవితో కూడిన శ్రీరామ జన్మభూమి. అందుకని భూమి విశేషము. జన్మ కూడా భారతదేశంలో ముక్తి క్షేత్రమైన అయోధ్యలో, అయోధ్య, మథుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారవతి చైవ సప్తయిత మోక్షదాయిక అని చెప్పి గొప్పగా ఆ అయోధ్య శబ్దం అనేది మన వేదంలో దేవపురి అనగా దేవతల యొక్క నివాస స్థానంలాగా అంత గౌరవంగా అయోధ్య శబ్దాన్ని వాడారు వేదంలో. అలాంటి గొప్ప క్షేత్రంలో, సరయూ నదీ తీరములో, మంచి వంశములో, యజ్ఞయాగాదులు ప్రోత్సహిస్తున్న సూర్య వంశములో, ప్రత్యక్ష దైవమైన సూర్యుడు ఆ వంశములో వీరు తేజస్విగా వీరు పుట్టడం, అది ఒక టూరిస్టు స్పాట్ లాగా చూడకుండా మనం తీర్థక్షేత్రంగా చూసే పవిత్ర భావన మనలో రావాలి. స్నానదాన ప్రభావేణ ముచ్యతే జన్మబంధనాత్. అక్కడ వెళ్ళి చూసి వచ్చేది మాత్రం కాదు, సరయులో స్నానం చేయాలి. మన వాళ్ళు గోదావరి, కృష్ణా పుష్కరాలన్నీ బాగా చేస్తారు. అలా స్నానం, దానం, ఎవరైతే మంచివాళ్ళు ఉంటారో, ఎవరైతే మహనీయులు ఉంటారో, ఎవరైతే అక్కడ అన్నదానానికి పాత్రం ఉంటారో
అంటే మన ధర్మం అనేది ఒక సామాజిక ధర్మం. మనం బాగుండాలి, అందరూ బాగుండాలని కోరుకునే ధర్మం. అందుకని అక్కడ చేయగలిగే దానాలు, మన ధర్మం ఏం చెప్తుందంటే మాతృదేవో భవ పితృదేవో భవ అని. అందుకే పెళ్లి చేసేవాళ్ళు కూడా తల్లిదండ్రులకి పాదపూజ అని చేస్తారు. అలా మంచి సదాచారం కలిగిన వాళ్ళకి ఏం ఫలితం ఉంటుందో అలాంటి ఫలితం మనకి మాతృ శుశ్రూష, పితృ శుశ్రూష, గురు శుశ్రూష చేసే పుణ్యం ఏముంటుందో అంత గొప్పగా, ఎలా కాశీ యాత్ర చేసి వస్తే పుణ్యమో అలాంటి గొప్ప పుణ్యం కలిగింది జన్మభూమి సందర్శనము. అందుకని ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా ఈ పవిత్రమైన అరుదైన ఈ అవకాశాన్ని వాడుకుని ఈ మన జన్మలో ఒకసారైనా ఆ జన్మభూమి సందర్శనం చేసే ప్రయత్నం అందరూ చేసుకోవాలి. పూజ్య గురువర్య, ఆలయాలను ఎలా నిర్మిస్తారు? ఎటువంటి అంశాలు అందులో ఉంటాయి? ఈ ఆగమాలన్నీ కూడా చాలా వరకు ఆ పార్వతీదేవి యొక్క ప్రేరణతో మనకి వచ్చింది. మహావిష్ణువు కూడా దాన్ని అంగీకరించారు. మతంచ వాసుదేవస్య. అలా ముగ్గురు యొక్క ఆశీర్వచనంతో, పార్వతీ అమ్మవారు, పరమేశ్వరుడు, మహావిష్ణువు యొక్క ఆశీర్వచనంతో మనకు వచ్చిన దివ్య సూక్తులు ఆగమములు. ఆ ఆగమ ప్రకారము మనము ఆలయ నిర్మాణం చెయ్యాలి. ఎక్కడ గుడి కట్టాలి, ఎలాంటి మట్టితో కట్టాలి, మృత్ సంగ్రహణం అంటారు. అది కర్షణాది ప్రతిష్టాంతం. ఇక్కడ భూమిని సరిచేసి, ఇది ఆవులు దీంతో హలాయుధంతో మనం చేసి ఆ మృతికాన్ని తీసుకొచ్చి ఈ పుట్టు మట్టి అంటారు, అలాంటి మట్టి అన్ని తీసుకొచ్చి ఇక్కడెక్కడ పుష్కరిణి ఉండాలి, ఇక్కడ ఆగ్నేయంలో మడపల్లి ఉండాలి, ప్రసాదం పోటు ఉండాలి, ఇక్కడ ఉత్సవ విగ్రహం ఉండాలి, ధ్వజస్తంభం ఇక్కడ ఉండాలి, బలిపీఠం ఇక్కడ ఉండాలి, గర్భగుడి ఇక్కడ ఉండాలి, అర్ధమంటపం ఇలా ఉండాలి, మహామంటపం ఇలా ఉండాలి, ప్రాకారం ఒక గుడి మాత్రమే కాకుండా ఆ గుడికి మాడవీధి, రాజవీధి అన్నీ ఉండాలి. అలా ఈ మన శాస్త్రంలో గర్భగుడి, అర్ధమంటపం, మహామంటపం అని ఆ నిర్మాణం చెప్పారు. ఈ ఆలయ నిర్మాణం అనేది ఉత్తర దేశ అక్కడ ఆగమం అని, అంటే అక్కడ ఇలాంటి శిల్పాలు, అలాంటి శిల్పాలన్నీ కొన్ని ఉన్నాయి. వేసర, ఇది కొన్ని నాగర అని చెప్తారు. అలా దక్షిణ దేశానికని కొన్ని గుళ్ళు కట్టే విధానం ఉంటుంది. ఉత్తర దేశం కోసం కొన్ని విధానాలు ఉన్నాయి. ఆ ఉత్తర దేశ విధాన ప్రకారం ఇప్పుడు అయోధ్యలో గుడి అన్ని నాగర ఆ శిల్ప ప్రకారం కడుతున్నారు. జగన్నాథ్పురిలో ఒక ప్రకారం ఉంటుంది, కాశీ విశ్వనాథ స్వామిలో ఒక ప్రకారం ఉంటుంది. అంత కొండలో, అంత శైత్యమైన ప్రదేశంలో ఎలా ఆశ్చర్యంగా ఉంటుంది. కేదార్నాథ్ గుడి కట్టారు. అలాంటి శాస్త్ర ప్రకారం కట్టిన గుడిలో ఇప్పుడు ఆలయ నిర్మాణం జరుగుతుంది, ప్రతిష్ఠ జరగబోతుంది. గురువర్య, దేవతా విగ్రహానికి యంత్రానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? సర్వస్మిన్నపి పశ్య ఆత్మానం సర్వత్ర ఉత్సృజ భేద అజ్ఞానమని శంకరాచార్యులు చెప్పారు. త్వయి మయి చ అన్యత్ర ఏకో విష్ణు వ్యర్థం కుప్యసి మయి అసహిష్ణు సర్వస్మిన్నపి పశ్య ఆత్మానం సర్వత్ర ఉత్సృజ భేద అజ్ఞానం అని చెప్పి ఆయన భగవంతుణ్ణి ఇక్కడే చూసుకోవచ్చు. మనకు కనుక ఆ తపశ్శక్తి ఉంటే, నియమనిష్టలతో మనకు వ్యవహారం ఉంటే మనం ఇక్కడే సందర్శించే అవకాశం ఉంటుందని కూడా శంకరాచార్యులు చెప్పారు. తర్వాత అందరికీ, అంటే భక్తిలో పామరుడుగా ఉండే వాళ్ళకి ఇంకా భక్తిలో నిష్ట కలగాలంటే మనకి ఒక రూపం, ఒక విగ్రహం అనే ఒక విధానం మన సనాతన వైదిక హిందూ ధర్మంలోనే ఉన్నది. మన ధర్మంలో విగ్రహం ద్వారా మనం మనోనిగ్రహంతో దాన్ని భగవంతుని సేవించుకొని మంత్రపూర్వంగా దాన్ని ప్రతిష్ఠ చేసి, అది మట్టి కావచ్చు, దారు అంటే చెక్కలు, అంటే కంచిలో 35 సంవత్సరానికి ఒకసారి
ఒక తూరిగుంట నుంచి అత్తి వరదరని ఇప్పుడు కూడా చేశారు కొన్ని సంవత్సరాల ముందు. అలా జగన్నాథ్ పురిలో నవకళేబరం అంటారు, కొత్త దివ్య శరీరం అప్పుడప్పుడు కొత్తగా నిర్మిస్తారు, నవకళేబరం అని పేరు. అలా చెక్కలతో మనం మూర్తి చేసి పూజించటం. చిత్ర ప్రతిష్ఠ, బొమ్మలు రాసుకుని ఆ బొమ్మల్లో మన స్వామిని భావించి పూజించటం. శిలా విగ్రహం, ఆ శిలా విగ్రహంలో పరీక్ష చేస్తారు, ఇది స్త్రీ రూపమా, పుంరూపమా, నపుంసక రూపమా అని ఆ శబ్దాలన్నీ కూడా శిల్పులు పరీక్ష చేసి ఈ దేవతకి ఇలాంటి రాయి తీసుకోవాలని ఆ శిల్పశాస్త్ర ప్రకారం నిర్ణయం తీసుకుని దీనికోసం అమ్మవారి విగ్రహం అయితే ఇలా, మహావిష్ణువు స్వరూపమైతే ఇలా అని నిర్ణయించి అలా విగ్రహాన్ని చెక్కి అందంగా చెక్కి శాస్త్రీయంగా, తర్వాత ధాన్యాధివాసాలు అంటే వర్రిలో దీంట్లో కొంతకాలము, నీరులో కొంతకాలము జలాధివాసం, అలా అనేక అధివాసం అంటారు. విగ్రహ ప్రతిష్టకు ముందు అధివాసాలన్నీ చేసి ప్రతిష్ఠ చేయబోతున్నారు. ఇది మహత్తరమైన మన ధర్మ యొక్క గౌరవాన్ని, ధర్మం యొక్క ప్రాచీనతకి, ధర్మం యొక్క సౌందర్యానికి ఇది ఒక ఆదర్శమైన కార్యక్రమం. పూజ్య గురూజీ, శ్రీరామరాజ్యం ఎలా ఉండేది? అప్పటి ప్రజల జీవన విధానం ఎలా ఉండేది? రాముల వారిది ఆ ప్రజా పరిపాలన కాలంలో ఎవరిని వదలలేదు ఆయన. ఈరోజు కొత్తగా మనం చెప్తాం ఇంక్లూసివ్ గ్రోత్ అంటున్నారు. ఎవరిని సంక్షేమ విషయాలు అందరికీ అందే విధంగా, ఎవరికి ఏ విధంగా గౌరవించాలో, జ్ఞానం కావాలంటే జ్ఞానం ఇస్తారు, ఆయన భక్తి కావాలంటే భక్తులు ఇస్తారు, మనకి ఆర్థికంగా పరిపుష్టత కావాలంటే ఆర్థిక పరిపుష్టత ఇస్తారు, ఆరోగ్యం కలగాలంటే ఆరోగ్యం ఇస్తారు. ఎవరికి ఏ విధంగా మంచిది చేయాలో అందరినీ జయించారు ఆయన. జయించారంటే అన్ని చోట్ల బాణప్రయోగం చేశారంటే అది కాదు, ఎక్కడ అవసరం ఉన్నదో అక్కడ చేశారు. కానీ ఆ యుద్ధం కూడా ఆయన సమయం ఇచ్చి, ఎన్నో అవకాశాలు ఇచ్చి, రేపురా అని చెప్పి అంతా దాంట్లో కూడా ఓర్పు, భూమాదేవి ఓర్పు అంటే ఆయన భూమి నుంచి వచ్చిన సీతాదేవి యొక్క భర్త అయిన ఆయన అంత ఓర్పుగా ఉండి అందరికీ మంచిది చేశారు. అందుకని సంక్షేమం, వెల్ఫేర్, డెవలప్మెంట్, పీస్ అనే దానికి ఆదర్శం రాముల వారు. ఆయన ఏం చెప్పుకున్నారంటే ఆత్మానం మానుషం మన్ని, నన్ను నేను మనుషుడుగా అనుకుంటున్నాను, రామం దశరథాత్మజం అని చెప్పుకున్నారు. ఇంకొక సందర్భంలో విద్ధిమాం ఋషిభిస్తుల్యం, నన్ను ఎవరు అనుకుంటున్నారు, నేను సాత్విక ప్రకృతి, నేను మహర్షుల్లాని మనిషి నేను అంటే జ్ఞానమే ఆయనకి ప్రధానం. లౌకిక వస్తువులు ఎంత ఉన్నా, సంసార జీవితం గడిపినా విద్ధిమాం ఋషిభిస్తుల్యం అని, నేను ఋషి అలాంటి వాడు. ఎవరితోనైనా ఆయన పోలిక అంటే సాదృశ్యం ఆయన్ని కంపేర్ చేసుకున్నారంటే ఆయన చేసుకుంది నేను ఋషి లాంటి వాడిని. అందుకని అంత ఆశ్రమ ధర్మాన్ని పాటిస్తూ వనవాసం చేసి, వనవాసం ప్రవేశం గురించి కాళిదాసులు ఇలా చెప్తారు, వివేశ దండకారణ్యం ప్రత్యేకంచ సతాం మనః. ఆయన దండకారణ్యం ప్రవేశం చేసినప్పుడు ఎవరెవరైతే మంచివాళ్ళు ఉన్నారో మంచివాళ్ళందరి మనస్సులో కూడా ప్రవేశం చేశారు. ఆత్మోపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యదివా దుఃఖం సయోగి పరమోమతః అని ఆర్ష సంస్కృతిని ఆయన పాటించారు. నాకు ఇబ్బంది అంటే అందరికీ ఇబ్బంది ఉంటుంది, నాకు సంతోషం అంటే అందరికీ సంతోషమని, అలా ఏకాత్మ భావాన్ని, వేదాంత భావాన్ని, గీతా సందేశాన్ని పాటించిన వారు రాముల వారు. అందుకే ఆ రామరాజ్యం అనేది గర్వరహితము, అది గౌరవ సహితము. అలాంటి ధర్మరాజ్యం ద్వారా అందరికీ కూడా మంచిది కలుగుతుంది, అందరి సహకారం దాంట్లో ఉండాలి. అలాంటి రాముల వారిని
అందరూ కూడా ప్రార్థిస్తూ, మూర్తి ఎలా ముఖ్యమో అలా మూర్తి యొక్క సన్నిధిలో యంత్రాలు కూడా ముఖ్యం. ఆ యంత్రం అనే విషయాన్ని శంకరాచార్యులు ప్రసిద్ధి చేశారు. ఆ రోజుల్లో కామాక్షం వారు సన్నిధిలో శ్రీచక్రం స్వయమాలిఖత్ అని చెప్పి శ్రీచక్రం వారే ప్రతిష్ఠ చేశారు కంచిలో. అలా అఖిలాండేశ్వరి అమ్మవారికి తాటంకం ప్రతిష్ఠ చేశారు. అక్కడ వెళ్ళే భక్తులు అది దర్శనం చేసుకోవాలి. అలా దేవతా సాన్నిధ్యం కోసరము జనాకర్షణ యంత్రం, ధనాకర్షణ యంత్రం శంకరాచార్యులు ప్రతిష్ఠ చేయటం. అలా ఈ గుడిలో కూడా మంచి యంత్ర ప్రతిష్ఠ అని జరిగి తద్వారా శ్రీచక్రరాజ నిలయ అలాంటి రాముల వారి యంత్రం ఒక గొప్ప యంత్రం అక్కడ అన్ని ప్రతిష్ఠ అన్ని జరిగి అందరికీ మంచిది కలగాలి. పూజ్య గురూజీ, ప్రతిష్టా కలాపం ఏ ఏ సంప్రదాయాల్లో నిర్వహిస్తారు? ఆ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నేత్రోన్మీలనం అని చేస్తారు, కన్ను తెరవటం. తర్వాత భద్రంకర్ణే విష్ణుయామ దేవాః చెవిలు. అంటే జడముగా ఉండే ఒక పదార్థములో చైతన్యాన్ని తీసుకురావటం. ఆ జడ స్వరూపంలో చైతన్యం తీసుకొచ్చిన వారు రాముల వారు. శిలాభి త్వదంఘ్రి క్షమాసంగి రేణో చైతన్య మాధత్త రామ నరస్త్వత్ పదద్వంద్వ సేవా విధానాత్ సుచైతన్యమేతీతి కిం చిత్రమత్ర. రామ భుజంగ ప్రయాత స్తోత్రంలో శంకరాచార్యులు స్తోత్రం చెప్తున్నారు. అంటే శిలాభి అంటే రాయి కూడా మీ యొక్క పాదస్పర్శం చేత చైతన్యాన్ని పొందింది. అలా మనుషులైన మేము మీ యొక్క పాదాన్ని కనుక సేవిస్తే మాలో చైతన్యం, మంచి చైతన్యం, సుచైతన్యమేతీది కిం చిత్రమత్ర. దీంట్లో ఏం ఆశ్చర్యం ఉంటుందని శంకరాచార్యులు రాముల వారి గురించి చెప్తారు. అలా మన విగ్రహంలో చైతన్యం రావటానికి యాగశాల పూజలన్నీ చేసి అని ఒక సంకల్పంతో, ప్రార్థనతో అక్కడ ఉండి మీరందరికీ అనుగ్రహ ఆశీస్సుల్ని మీరు అందించాలి అనే ఒక ప్రార్థనతో ఆ విగ్రహ ప్రతిష్ఠ అనేది, ప్రాణ ప్రతిష్ఠ అనేది జరిగి ఆ చైతన్యంతో, ఆ చైతన్యమే మనకు సందర్శనం ద్వారా స్ఫూర్తిని కలిగిస్తుంది, సత్సంకల్పాల్ని మనలో కలిగిస్తాయి, మంచి శ్రద్ధని కలిగిస్తుంది, మంచి మనకు ప్రేమ, దయ అలాంటి మంచి స్వభావాలను కలిగిస్తుంది, మనకు ఐహిక ఆముష్మిక శ్రేయస్సుని అది కలిగిస్తుంది. అలాంటి మంచి కార్యక్రమాన్ని ఉత్తరాయణంలో పౌషమాసము ద్వాదశి రోజు మృగశీర్ష నక్షత్రం రోజు మధ్యాహ్న కాలంలో, అంటే ఏ సమయంలో వారు అయితే జన్మించారో, అవతారం చేశారో అలాంటి మధ్య దీంట్లో మధ్యాహ్నంలో అలాంటి మంచి కార్యక్రమంలో అందరూ కూడా మనసా వాచా కర్మణ అందరూ కూడా కలుసుకుని తద్వారా రాముల వారి యొక్క ఆశీర్వచనాన్ని పొంది భక్తి ప్రపత్తులతో సేవించి వారి యొక్క ఆశీస్సుల్ని పొందే అవకాశాన్ని సదుపయోగం చేసుకోవాలి. జయేంద్ర సరస్వతి మహాస్వామి వారికి అయోధ్య రామ మందిర నిర్మాణం, ఆ ఉద్యమ నేపథ్యానికి ఉన్నటువంటి అనుబంధం. శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామివారు 86వ సంవత్సరం అయోధ్యలో రాముల వారి సందర్శనం ప్రజలందరికీ కలిగే విధంగా ప్రత్యక్ష అప్రత్యక్ష రూపంగా అనేక సత్సంబంధాల ద్వారా వారు ఈ అయోధ్య ఈ ఉద్యమం విజయవంతం కావడానికి వారి యొక్క కృషి అనేది అద్భుతమైనది. గురువర్య, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి భారతీయుడు కూడా చాలా గర్వంగా మేరా భారత్ మహాన్ అని ఉచ్చరిస్తూ ఉంటారు. అసలు దాని ఆవిర్భావం ఎలా జరిగింది? ఈ రామజన్మభూమి ఉద్యమం అనేది అనేక దశాబ్దాలుగా జరుగుతున్నది. అనేక ప్రధానులు దీనికి ప్రధాన పాత్ర వహించి ఇప్పుడు అది మంచి స్థితికి వచ్చి ఇప్పుడు మందిర ఉద్ఘాటన జరగబోతుంది. ఈ సందర్భంగా
అనేక పెద్దవాళ్ళు కంచికి రావటం, అప్పటప్పటి ప్రధానమంత్రి ద్వారా పంపించిన వాళ్ళు రావటం అలా జరుగుతున్నాయి. అప్పుడు ఆ సందర్భంలో ఒకసారి స్వామివారు చాలాసేపు మౌనంగా ఉండి ఈ భారత్ మహాన్ అనే దాని గురించి చెప్పారు. అంటే భారత్ అనేది మహత్వపూర్ణం, మంచి పనులు జరుగుతాయని ఆశీర్వచనం వారు ఇవ్వటం అయింది. అంటే మనం మన సమస్య నుంచి బయటకు వస్తాము, మనకు అవసరమైన మంచిది జరుగుతుంది అని ఆ రోజు స్వామివారు ఆశీర్వచనం ఇవ్వటం అయింది. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ శుభవేళలో గురువర్య మీరు భక్తి టీవీ ప్రేక్షకులకు ఇచ్చేటువంటి సందేశం ఏమిటి? రామనామమే జన్మరక్షక మంత్రం, తామసము చేయక భజింపవే మనస అన్నారు. ఆంధ్రదేశంలో రామభక్తి సామ్రాజ్యం అనేది మన ఆంధ్రదేశీయానికి చెందిన త్యాగరాజస్వామి కానీ, భద్రాచల రామదాసు గారు కానీ, అన్నమయ్య కానీ, మన తిరుమలలో చూస్తే గర్భగుడిలోనే రాముల వారి విగ్రహం, ఉత్సవ విగ్రహం ఉంటుంది. పునర్వసు అక్కడ ఊరేగింపు ఉత్సవాలన్నీ చేస్తారు తిరుమలలో రాముల వారు. అలా రాముల వారికి ఆంధ్రదేశానికి చాలా దగ్గరి సంబంధం ఉన్నది. గోదావరి తీరంలో ఆయన సంచరించారు. అలాంటి అంటే ఈ 200 సంవత్సరాలు 300 సంవత్సరాల ముందు కూడా ఈ తెలుగు భాష వాళ్ళకి రాముల వారికి అంత దగ్గరి సంబంధం ఉన్నది. మన జయంత సరస్వతి స్వామివారు స్వయం ఇక్కడ అనేక సంవత్సరాలు భాగ్యనగరానికి వచ్చి ప్రోత్సహించారు. అలాంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా గురువర్యుల యొక్క ఆశీర్వచనంతో, మంచి పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వచనంతో ఇంకా ముందుకు మంచిగా విస్తారంగా జరగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. హరహర శంకర, జయ జయ శంకర. రామ మందిర విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా రాముల వారి గుణగణాలను, రామరాజ్య పరిపాలనను, అలాగే దేవాలయ నిర్మాణం, ఆగమశాస్త్రాల గురించి మీ వాణి ద్వారా మీ అనుగ్రహ భాషత సహిత ఆశీస్సులు అందించినందుకు గురువర్యులకు భక్తిపూర్వక నమస్సులు. తెలుసుకున్నారు కదా, జగద్గురువుల ద్వారా ఒక దేవాలయ నిర్మాణము, అందులో ఉన్నటువంటి అంశాలు, అలాగే రాముని యొక్క గుణగణాలను, రాముల వారి యొక్క రూప విశేషాలను, ఆ అయోధ్య రామయ్య దర్శనం మనందరికీ కూడా కలగాలని, ఆ రామయ్య దర్శనంలో మనందరం పునీతులం కావాలని మనసారా కోరుకుంటూ మరో ప్రత్యేక కార్యక్రమం ద్వారా మళ్ళీ కలుసుకుందామా? అంతవరకు సెలవు. నమస్కారం.